నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగమునందు 31వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. యదా భూత పృథగ్భావమేకస్థమనుపశ్యతి తతేవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తథా. తాత్పర్యం: మన కళ్ళకు కనిపించే ఈ స్థూల విశ్వమంతా ఒకే పరమాత్మయందు, ఆ పరమాత్మయందు ఈ స్థూల విశ్వాన్ని ఎవడైతే చూడగలుగుతున్నాడో వాడు పరబ్రహ్మ గురించిన జ్ఞానమును పొందుచున్నాడు. మనకు ఈ ప్రకృతిలో 3 రకాల క్షేత్రాలు కనపడతాయి. ఒకటి కొండలు, గుట్టలు, పర్వతాలు. అవి కదలవు, ఎందుకంటే వీటిలో ఉన్న పరమాణువులు అన్నీ ఘనీభవించి ఉంటాయి, అందుకని కదల్లేవు. వీటి ప్రకృతి సిద్ధమైన పెరుగుదల మన కళ్ళకు కనిపించదు. అలాగే చెట్లు, ఇవి పెరగడం మనకు కనిపిస్తుంది కానీ కదల్లేవు. విత్తనంలో నుండి మొక్క పెద్దదై చెట్టు మహావృక్షమవుతుంది. ఇది కూడా అనేక పరమాణువుల సముదాయమే. గాలి, నీరు. గాలి కనిపించదు, నీరు కనిపిస్తుంది, తనకు తానుగా కదులుతుంది. నీటిలో ఉన్న పరమాణువులు ఘనీభవించినప్పుడు మంచుగడ్డగా మారి కదల్లేవు. మానవులు, జంతువులు, పక్షులు, పాకే జంతువులు అన్నీ కూడా కదిలేవే. ఇవి కూడా అనేక పరమాణువుల సముదాయంతో ఏర్పడతాయి. కానీ లోపల చైతన్యం ఉన్నంత వరకు కదులుతాయి. ఆ చైతన్యం ఆగిపోతే కదల్లేవు. అంటే కదిలేవి, కదలనివి అన్నిటిలో కూడా పరమాణు రూపంలో పరమాత్మ చైతన్యం ఉంది. ఆ పరమాణువు నుండే ఈ అనంత విశ్వం ఆవిర్భవించింది. దీనికి మరొక ఉదాహరణ ఏమంటే ఆకాశం, అంటే స్పేస్ ఉంది. ఆ స్పేస్లోనే ఈ భూమి, దానితో పాటు అన్ని గ్రహాలు, సూర్యుడు, సూర్యుని మాదిరి ఉన్న కోట్లాది నక్షత్రాలు, ఇవి అన్నీ కలిగి ఉన్న గెలాక్సీలు, అంటే పాలపుంతలు. ఇవన్నీ కూడా ఈ స్పేస్లో ఉన్నాయి. అదే స్పేస్ మనంలో కూడా ఉంది. మన ఊపిరితిత్తుల్లో స్పేస్ లేకపోతే గాలి లోపలికి పోదు. జీర్ణాశయంలో స్పేస్ లేకపోతే ఆహారం లోపలికి పోదు. గదిలో స్పేస్ లేకపోతే మనం నడవలేం, తిరగలేం. కాబట్టి ఈ స్పేస్ మన లోపల ఉంది, బయట ఉంది, అంతటా ఉంది. ఈ అనంత విశ్వమంతటా ఉంది. ఇంకొంచెం పైన ఆలోచిస్తే ఆ స్పేస్లోనే మనమున్నాం. అంటే స్పేస్ సర్వత్రా నిండి ఉంది. ఆ స్పేస్లోనే ఈ అనంత విశ్వం తిరుగుతూ పరిగెడుతూ ఉంది. ఈ తత్వాన్ని పరమాత్మకు అన్వయించుకుంటే పరమాత్మ అనే విశ్వ చైతన్యం అంతటా విస్తరించి ఉంది. అదే విశ్వ చైతన్యం మనలో ఆత్మస్వరూపంగా ఉంది. ఇంకా ఆలోచిస్తే ఈ విశ్వ చైతన్యంలోనే మనమున్నాం. శరీరం ఉన్నప్పుడు ఇదే చైతన్యం శరీరంలో ఉంది. శరీరం పడిపోగానే విశ్వ చైతన్యంలో కలిసిపోయింది. అంటే ఈ అనంతమైన విశ్వ చైతన్యంలో నుండి చరాచర జీవరాశులు పుడుతున్నాయి, మరలా ఆ చైతన్యంలో లీనమైపోతున్నాయి. కేవలం ఈ శరీరం ధరించినప్పుడే పేరు, ఆకారంతో ప్రకటించబడుతున్నాం. అదే విషయాన్ని ఈ శ్లోకంలో ప్రతిపాదించారు వ్యాసుల వారు. కాబట్టి అన్నిటిలో పరమాత్మను, పరమాత్మలో అన్నిటినీ చూసేవాడు బ్రహ్మ సంపద్యతే, అంటే బ్రహ్మను పొందుతున్నాడు. మన విషయానికొస్తే మన పేరును బట్టి, ఊరును బట్టి, ప్రాంతాన్ని బట్టి, కులాన్ని బట్టి, పదవులను బట్టి మానవులను విభజిస్తున్నాం. అది తప్పు. అందరిలో పరమాత్మ ఉన్నాడు. అందరినీ సమానంగా ఆదరించాలి. ఆ విషయం తెలుసుకుంటే బ్రహ్మ గురించి తెలిసినట్టే. మరి ఈ విషయం ఎలా తెలుస్తుంది అంటే అనుపశ్యతి, అంటే శాస్త్రములు చదవడం వల్ల, అధ్యయనం చేయడం వల్ల, గురువుల వల్ల వినడం వల్ల తెలుస్తుంది. కాబట్టి గురుసేవ, సత్సంగం చాలా ముఖ్యం. ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయాలలో మునిగి తేలుతుంటే ఈ జ్ఞానం కలిగే అవకాశమే లేదు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.